హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే మనము శ్రీ నీలంపాటి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాము. ఈ ప్రదేశం ఎక్కడ ఉందంటే గుంటూరు జిల్లా దుర్గి మండలంలో అరిగుప్పల అనే గ్రామంలో అమ్మవారు వెలిసారు. ఆమెడ చరిత్ర ఏంటి, ఆమె మిస్టరీ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆ పార్వతీదేవి నీలంపాటి అమ్మవారి లాగా ఈ ఊర్లో ఈ గ్రామంలో మనకి వెలిచిందంట అండి. అసలు అమ్మవారి ఒక 800 సంవత్సరాల క్రితం మనకి జరిగిన ఈ చరిత్ర అండి. ఆమెని సాక్షాత్తం అలా నలుగురు అన్నదమ్ములు ఆమెని కాల్ చేశారంట. అసలు ఆమె చరిత్ర ఏంటి, అసలు ఆమె మిస్టరీ ఏంటి, ఈ ఊర్లో ఎలా వెలిసింది అనేది మనము తెలుసుకుందామండి. కదండి, 800 సంవత్సరాల కిందట జరిగిన ఘోరమైన సంఘటన. శ్రీ నీలంపాటి అమ్మవారిని ఎందుకు సొంత అన్నలే కాల్చేశారు? అమ్మవారు 10 ఏళ్లకే గర్భం ధరిస్తుంది. అలాగే సొంత అన్నలే సూటిపోటి మాటలతో ఆమెని బాగా హింసిస్తారు. అమ్మవారిని తప్పుపడతారు. నిందలతో అందరూ కూడా సూటిపోటి మాటలు అంటారు. ఎందుకు ఆ అమ్మవారిని ఎందుకు అలా అంటారు? శ్రీ నిదానంపాటి అమ్మవారి చరిత్ర ఏంటి, అసలు ఆమె మిస్టరీ ఏంటో తెలుసుకుందాం పదండి. ఈరోజు చూసుకుంటే గనక చాలామంది భక్తులు అయితే వచ్చారండి అమ్మవారిని దర్శించుకోవడానికి. చాలామంది వచ్చారు. ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. భక్తులకైతే చాలా నమ్మకం అండి ఈ శ్రీ నీలంపాటి అమ్మవారికి. చాలామంది కూడా అమ్మవారిని దర్శించుకొని ఆమెకి మొక్కిన మొక్కులు కూడా తీరిస్తే గనక అమ్మవారికి కుంకుమ ఇట్లా కోళ్ళని మంచిగా బలి ఇచ్చి మంచిగా అందరితో హ్యాపీగా గడుపుతారండి ఈ దేవస్థానం దగ్గర. మనమైతే చూసుకుంటే కనుక ఈరోజు చాలా రష్ ఉందండి, చాలామంది వచ్చారు. బట్ నేను ఇంత రష్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. చాలామంది అయితే ఉన్నారు. మనమైతే గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నామండి. ఇక్కడ అసలు చాలామంది భక్తులు ఉన్నారు. అమ్మవారు కూడా చాలా మహిమలు గల తల్లి అని తెలుసుకున్నాను. చాలామంది కూడా వచ్చి అమ్మవారికి కుంకుమ పసుపు అభిషేకాలు చాలామంది కూడా చేపిస్తున్నారండి. అలాగే ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే అండి, మెయిన్ గర్భగుడిలో ఆడవాళ్ళకి మాత్రం ఎంట్రీ లేదంట అండి. ఆడవాళ్ళకి ఎంట్రీ ఎందుకు లేదో కూడా తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఈ అమ్మవారి దగ్గర ఆడవాళ్ళకి చూస్తున్నారు ఫ్రెండ్స్, మనమైతే ఆలయం దగ్గరకు వచ్చేసినాం. నీలంపాటి అమ్మవారి దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇక్కడ మనకైతే అమ్మవారిని లోపలైతే దర్శనం చేసుకోవచ్చు. మనమైతే ఇప్పుడు వెళ్ళి దర్శనం చేసుకున్నాం. చూస్తే కనుక అండి మనమైతే గుడిలోకి అయితే ఎంటర్ అయ్యాము. చూడండి, మనకైతే గుడి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేవు. చాలా బాగుంది, మంచి కలర్స్తో బాగా బ్యూటిఫుల్గా ఉంది. అసలు మనమైతే చూసుకుంటే కనుక మనకి పెద్ద పెద్ద ఉండీలు కూడా ఉన్నాయండి. అమ్మవారికి మొక్కు చెల్లించుకునే వాళ్ళు మొక్కేసుకుంటారు. చూడండి, నేనైతే అడుగుతున్నాను, పర్మిషన్ అడిగినా సరే ఇవ్వలేదు నాకు గర్భగుడిలో. అలాగే దేవతలు ఉయ్యాట్లో అమ్మవారు శ్రీ నీలంపాటి అమ్మవారు ఉన్నారు. ఆమెను కూడా నేను దర్శించుకున్నాను. చూడండి అండి, మనకైతే చాలామంది గర్భగుడిలో చాలామంది కూడా అబ్బాయిలే ఉన్నారు, చాలామంది మగవాళ్ళే ఉన్నారు. మన ఆడవాళ్ళకైతే ప్రవేశం లేదండి గర్భగుడిలో. చూడండి, లైన్ అయితే చాలా రష్ ఉందండి. మేమైతే చాలా రష్లో వెళ్ళాము. అయినా సరే అమ్మ పర్మిషన్ అడిగినా సరే వాళ్ళు ఇవ్వలేదు అనమాట. సరే అయినా పర్లేదు, అమ్మవారిని ఈ నుంచి అయినా షూట్ చేసుకోవచ్చు మనం హ్యాపీగా అనేసి ఈయనంగా షూట్ చేసుకున్నాను. అమ్మవారు అయితే చాలా బాగుందండి. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకునే చాలా 2 కళ్ళు కూడా చాలట్లేదు అమ్మవారిని అయితే చూసి దర్శనం చేసుకోవడానికి. ఎన్నో మహిమలు ఉన్నాయండి అమ్మవారికి అయితే. నాకైతే అమ్మవారి చరిత్రను తెలుసుకోవాలని చాలా ఆతృతంగా ఉందండి. అలాగే పంతులు గారి దగ్గరికి వెళ్ళి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాట్లాడుతున్నారు. శ్రీలక్ష్మి అమ్మవారు చాలా మహిమానటువంటి అమ్మవారు. అమ్మవారు 4 దేవతలతో అంశంతో ఉంటుంది. ఒకటి శ్రీదేవి అంశం, లక్ష్మీదేవి అంశంతో 2 భూదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి 4 అంశాలతో జన్మించినటువంటి అమ్మవారు శ్రీలక్ష్మి అమ్మవారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా రైతులు పొలాల్లో విత్తనాలు వేసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి పెట్టుకొని పూజ చేసుకుంటారు. అక్షరాభ్యాసం చేసుకోవాలంటే సరస్వతీదేవి అవతారం కాబట్టి అక్షరాభ్యాసం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి.
తర్వాత అమ్మవారు శ్రీలక్ష్మి లక్ష్మీదేవి అవతారం కాబట్టి ఎవరైనా ధనం కోసం వాళ్ళ డబ్బులు రావాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. ఒంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే శక్తి స్వరూపమైన పార్వతీ పుట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారికి దండం పెట్టుకొని మొక్కులు చెల్లించుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇలా పూర్వం కైలాసంలో పార్వతీ పరమేశ్వరుడు కొలువు తీరినప్పుడు ఇక్కడ సముద్రాలందరూ నాట్యం చేస్తుంటారు. అందులో నందీశ్వరుడు వికటంగా నాట్యం చేస్తుంటే ఈ పార్వతీదేవి నందీశ్వరుడు నాట్యం చూసి నవ్వుతుంది. ఆ నవ్వినప్పుడు అక్కడ ప్రవచనాల్లో ఆ నందీశ్వరుడు తండ్రి అయిన శిలాదుడు అనేటువంటి మహర్షి లేచి నిలబడి నా కొడుకుని చూసి నవ్వారు కాబట్టి నువ్వు భూలోకంలో మానవ కన్య కాదంటే నూరు పాలవుతుగా చెప్పని శాపం పడతారు. అప్పుడు పార్వతీదేవి తెలియక పొరపాటు అనేదానని చెప్పి పరమేశ్వరుడు గారు చూసినప్పుడు ఆ పరమేశ్వరుడు పర్లేదు లోకయాన కోసం నువ్వు ఒక రైతు ఇంట్లో అమ్మవారి ఇంట్లో ఆడపిల్లగా జన్మిస్తావు, జన్మించి 9వ సంవత్సరం వచ్చేసరికి నా దగ్గరికి వచ్చేస్తావు. నీ యొక్క కోరికలు భక్తుల కోరికలు దొరకడానికి నువ్వు భూలోకంలో లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి, భూదేవి అంశాలతో జన్మిస్తావు కాబట్టి 9 సంవత్సరాల కన్నా నా దగ్గరికి వచ్చేస్తావంటే పని ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఈ అగ్రహారంలో యాగంటి రామయ్య చూడమ్మ అనేటువంటి దంపతులు ఉంటారు. వాళ్ళకి 4 కొడుకులు, ఆడపిల్లలు లేవు. ఆడపిల్ల కోసం పూజా కార్యక్రమాలు చేస్తుంటారు. తర్వాత కొన్నాళ్ళకి ఈ యొక్క ఈ రామయ్య గారి భార్య అయిన చూడమ్మ గారి గర్భాన పొందుతుంది లక్ష్మీదేవి. జన్మించిన తర్వాత ఈ శ్రీలక్ష్మి అని పేరు పెడతారు. ఈ శ్రీలక్ష్మి వారు పెద్దది చిన్నగా నడుస్తుంటే ఎవరింట్లో పోతే వాళ్ళకి అష్టైశ్వర్యాలు కలిసి వస్తుంటాయి. ఈ అమ్మవారు ఎప్పుడు మా ఇంటికి వస్తున్నారని చెప్పని ఎదురు చూస్తుండేవాళ్ళు. అట్లా విధంగా తిరుగుతూ చేస్తూ ఉండేటప్పటికి కొన్నాళ్ళకి ఈ అమ్మాయికి కడుపులో అయితే విపరీతంగా వస్తుంది. వాళ్ళ ఇంటి ముందు కామధేను లాంటి ఆవు వచ్చి పడుకుంటుంది. ఆ పడుకున్న ఆవుని చూసి మంది కాదు కదా ఎవరితో కడుపాలంటే చేతికాళ్ళు అయ్యా ఇది అందరికి వచ్చి ఎవరిది కాదన్నారంటే ఇది కొంచెం మహిమగల ఉంది, జాగ్రత్తగా పక్కన కట్టేసి జాగ్రత్తగా నా పని చెప్పని చెప్పారు. సరే ఈ అమ్మాయి కొంతకాలం తర్వాత ఆవు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కడుపులు నొప్పి విపరీతంగా వస్తుంది. ఆ కడుపుల నొప్పికి ఎన్ని మందులు అయినా తగ్గదు. ఈ లోపల ఏకాంబరి కానీ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తుంటారు. అప్పుడు ఆయన పిలిచి లోపల పిలిచి కాళ్ళు కడిగి ఎత్తులు తగ్గుతారు. స్వామి మా అమ్మాయికి విపరీతం కడుపుల నొప్పి వస్తుంది, ఎన్ని మందులు ఆయన తగ్గట్లేదయ్యా, ఏం చేసే తగ్గుతుంది చెప్పండి అని చెప్పనంటే మీ ఇంటికి కామసేవ లాంటి ఆవు వచ్చింది, ఆవు యొక్క మూత్రం ఉదయం సాయంత్రం పట్టుకొని 3 రోజులు తాగమని తగ్గిపోతుందని చెప్పని చెప్పారు. సరే 2 రోజులు తాగుతుంది, కొంచెం తగ్గుతుంది. 3వ రోజు పరమేశ్వరుడు కోచిత రూపంలో వచ్చి ఆ గోమాతను కలిసి అవుతారు. ఆ కలిసి అయిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ మూత్రం తాగితే ఆ మూత్రంతో పాటు ఈ అమ్మాయి గర్భంలో పోయి గర్భవతి అవుతుంది. ఇంకా పరిస్థితి అమ్మవారికి నిందలు మొదలవుతుంది అన్నమాట. ఆయన శాపం, అసలాగ శాపం అప్పుడు మొదలవుతుంటుంది అన్నమాట. సరే ఈ పెరిగి పెద్ద ఉంటుంది గర్భం. ఈ 6వ నెల 7వ నెల ఇట్లా వచ్చేసరికి జనవంతా ఈ అమ్మాయి తప్పు చేసేది గర్భవతి అని చెప్పనని అప్పటిదాకా పొగిన వాళ్ళే ఈ ఆడవాళ్ళంతా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఉండగా వాళ్ళ అన్నదమ్ముల ముందు కూడా మాట్లాడటం మొదలు పెట్టారు. వాళ్ళు చాలా చిన్నతనంగా ఉండి అమ్మాయిని తప్పేద్దామని చెప్పని వాళ్ళ తల్లిదండ్రులు చదువుతారు. అప్పుడు ఆయన రామయ్య గారు అమ్మాయి అంతా భగవంతుడి మాయ కానీ అంతా 9 సంవత్సరాలు ఈ అమ్మాయి గర్భవతి కావడండి అని చెప్పని చెప్తారు. చెప్పినా కానీ వాళ్ళు అందరూ బాగా భరాయితరాపోతున్నారు. అన్నదమ్ములు ఒక మటుకు ఒప్పుకోరు, ఏముందిలే అదంతా అందరూ ఏమవుతుంది అని చెప్పానంటాడు. సరే ఈ లోపల వాళ్ళ దూర బంధువుల ఇంట్లో పెళ్ళైతే ఆ రోజుల్లో ఈ రైళ్లు బస్సులు ఇవన్నీ ఉంటాయి కాదు, బళ్ళు పెట్టుకొని పోయేవాళ్ళు ఎంత దూరం అయినా కాదు. సరే రామయ్య చూడమ్మ ఇద్దరు భార్య భర్తలు పెళ్లికి పోతూ ఆ యొక్క కుమారులతోటి నేను పెళ్లికి వెళ్తున్నాము, రావడానికి 4 రోజులు అవుతుంది కాబట్టి ఇక్కడ పచ్చికట్టంత కుబేయని అని చెప్పనని ఈ పొలంలోనే చెప్తారన్నమాట. సరే అంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ పచ్చికట్టంత పీకి ఒకసారి కువేసి దాన్ని మండిగా వేయడానికి ఆ అమ్మాయిని మండిలో ఒక మాట గిల్లి చేస్తున్నా అని చెప్పని ఎక్కించి పెట్టిస్తుంటారు. ఆ రోజులు గ్యాస్ స్టవ్ ఇవన్నీ ఉండే కదా, ఈ పచ్చికట్టే పెట్టి అన్నం కానీ కూరలు కానీ చేసుకునేవాళ్ళు. అట్లా మండిలో పోయి ఉపయోగించుకుంటారు అన్నమాట వంట ఎక్కువ. ఆ పైకెక్కిన తర్వాత ఈ యొక్క 4వ రోజు నారయ్య అని తను ఒప్పుకోడు అమ్మాయిని ఏం చేయడానికి. అతను మంచిగా వేసి రాబోరని చెప్పాలని 4 పక్కల నిప్పు పెడతారు. ఆ నిప్పు పెట్టినప్పుడు ఆ అమ్మాయి నాకు ఏ పాపం లేదు, నన్ను వదిలి చేశారు కాబట్టి
మీకు వయసు ఉండదని చెప్పని చెబుతుంది వాళ్ళ ముగ్గురికి కళ్ళు పోతాయి. తర్వాత కాలేటప్పుడు అక్కడ ఆ కోళ్ళు మేకలు మెస్సు నవ్వుతాయి. ఈ అమ్మాయి తప్పు చేసిన దానికంత దానం చేస్తున్నారని చెప్పని నవ్వుతాయి. ఆ నవ్వినప్పుడు నేను నన్ను చేసి నవ్వారు కాబట్టి నేను బయలుదేరుకుంటాను. అయ్యే ఇక్కడ బలి దాని గురించి కారణం అని చెప్పని చెబుతుంది. ఈ లోపల నాగేంద్రుడు చుట్టూ తిరుగుతుంటారు ఆపడానికి. అయినా అమ్మవారు శాంతవచనం వాడడానికి అదేం కాదు కాబట్టి అమ్మవారు బంగారు దగ్గర భూమి దగ్గర పడుతుంది. అమ్మవారి గర్భంలో వచ్చి ఒక ఆవుతోడు బయటకు వచ్చి ఇక్కడికి ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు మిరియాలని ఆ ఊరు బయట తెలుస్తుంది. అక్కడ ఆవుదేవారు వినాలని సంవత్సరం మాత్రం 2 ఏళ్ళకి ఒకసారి అక్కడ వినాలు చేస్తుంటారు. ఇది అమ్మవారి. పంతులు అయితే మనకైతే తెలియజేశారు. పూర్వం కైలాసంలో పార్వతీదేవి, శివుడు, నందేశ్వరుడు, అలాగే మునీశ్వరుడు, నందేశ్వరుడు తండ్రి మునీశ్వరుడు. నందేశ్వరుడు నాట్యం ఆడగా పార్వతీదేవి చూస్తుండగా సడన్గా నవ్వుతూ ఉంటుంది అన్నమాట. నవ్వుతూ ఉంటే నందేశ్వరుడు తండ్రి మునేశ్వరుడు, ఏమమ్మా పార్వతీదేవి ఎందుకు నవ్వుతున్నావు నా కొడుకు నాట్యం చూసి అని అడగగా పార్వతీదేవి ఇలా సమాధానం చెప్తుంది. 4 కాళ్ళతో నాట్యం వేస్తే నవ్వరా మరి అంటుంది పార్వతీదేవి. అలాగే నందేశ్వరుడి తండ్రి మునేశ్వరుడికి కోపం వచ్చేసి శపిస్తాడు పార్వతీదేవిని. ఏమనగా, నువ్వు భూలోకంలో ఒక దంపతులకు నర రూపంలో నువ్వు జన్మెత్తుతావు. జన్మెత్తి 10 ఏళ్ళకే నువ్వు గర్భవతి అయ్యి నీ గర్భంలో నందేశ్వరుడు జన్మిస్తాడు అని శాపం పెడుతూ ఉంటారు. సొంతం అమ్మవారి అన్నదమ్ముళ్ళే పత్తి కుప్ప ఎక్కించి అమ్మవారిని తలగబెడతారు. తలగబెట్టిన తర్వాత నేను ఏ తప్పు చేయలేదు అన్నా సరే వినరు. అన్నలు కూడా వినకున్నా సరే ఎలిగించి ఆ మంటలలోనే నందేశ్వరుడు జన్మిస్తాడు. జన్మించిన వెంటనే అన్నదమ్ములు కూడా కళ్ళు పోయి అక్కడికక్కడే రక్తం కక్కుకొని చనిపోతారనమాట. అలానే అక్కడే శిల్పమయ్యి శిలారూపంలో వెలిసిపోయి భక్తులకి కొంగు బంగారంగా నిలుస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ నాగేంద్ర స్వామి ఆలయం కూడా ఉంది. పక్కనే నీలంపాటి వారి అమ్మవారి పక్కనే నాగేంద్ర స్వామి వారి ఆలయం కూడా ఉంది. వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ కూడా శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కూడా మనం దర్శించుకోవచ్చు రండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.